ప్రశ్న పత్రాల లీకేజ్ తర్వాత మరి దాదాపు 26 మంది విద్యార్థులు ఆందోళనతో తమ ప్రాణాలు త్యాగం చేసుకున్నటువంటి సందర్భంలో మరి ఈ దేశ యువకులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి నీట్ పేపర్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి ₹1 కోటి నష్టపరిహారంతో పాటు ఇంకా కొన్ని డిమాండ్లు ఏదైతే చేయడం జరిగిందో ఆ ధర్మిల జూలై 20వ తారీఖు నాడు చలో పార్లమెంటు నిరోధంతో లక్షలాది మంది యువకులు స్వచ్ఛందంగా తమకు తాము ముందుకొచ్చి జంతర్ మంతర్ నుండి పార్లమెంటుకు ప్రయాణమైన సందర్భంలో ఆందోళనతో వెళ్తున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులతో లాఠీచార్జ్ చేయించి బాష్పవాయు గోళాలు ప్రయోగించి వాటర్ కెనాళ్లతో కొట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించి నా తీర్పు నిరసనగా భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి నేతృత్వంలో ఒక మెరుపు ధర్నాకు ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేస్తూ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, అలాగే ఇతర డిమాండ్లు విద్యార్థుల యువకుల డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మరి ఆందోళనకు దిగితే కనీసం మర్యాద లేకుండా భారత ప్రతిపక్ష నాయకుడన్న గౌరవం లేకుండా ఒక బూటు ఊసిపోగా ముక్కు పేరు దెబ్బతాలి రక్తం గారంగా మరి ఆయన లాక్కెళ్తే ఆయన బట్టలు ఏ రకంగా మరి చెడిపోయినాయో మరి చూసినాం. ఇటువంటి పరిస్థితులు భయానక పరిస్థితులు సృష్టించి ఉద్యమాల్ని అణచాలని మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ కుట్రలు పండిందో మరి ఈ దేశ యువకులు కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సారథ్యంలో కానీ ఎక్కడా కూడా వెనక్కి రాకుండా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ దిక్కు దోచని పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నం మరి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి గారి యొక్క రాజీనామా లేఖ తీసుకొని దాన్ని ఆమోదించిన సందర్భం ఈ దేశ యువకుల మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పోరాటాలకు విజయం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో మరొకసారి ఎప్పుడు కూడా నీట్ ప్రశ్న పరీక్ష పత్రాలే కానీ మరో ప్రశ్న పత్రాలే కానీ పోటీ ఉద్యోగాలకు కానీ మరి ఎడ్యుకేషన్లు కానీ ఎక్కడ కూడా ప్రశ్న పత్రాలు లీకేజ్ కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా డిమాండ్ చేస్తూ మిగతా ఏవైతే డిమాండ్లు వాటన్నింటిని కూడా ఆమోదించే వరకు తప్పకుండా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా మరి విద్యార్థులకు యువకులకు సంఘీభావం ప్రకటిస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా చేస్తూ ఉంటాము. ఈరోజు సాయంత్రం మరి అమరులైన విద్యార్థులకు ఆత్మశాంతి కోసం నిర్మల్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ కూడా తీయబోతున్నామన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఏది ఏమైనప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఇది ఒక గొప్ప విజయమని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎట్లయితే రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ వాళ్ళు గతంలో అనేక ప్రశ్న పత్రాల లీకేజు విద్యార్థులపై దాడులు జరిపిన సందర్భంలో విద్యార్థులు యువకులు ముందుకొచ్చి ఏ రకంగా అయితే మరి కేసీఆర్ కు ఆయన టీం కు ఏ రకంగా అయితే గుణపాఠం చెప్పిండ్రో దేశవ్యాప్తంగా కూడా మోడీ గారికి మరి ఆయన టీము కూడా రానున్న రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెప్పి తీరుతారని చెప్పి ఈ సందర్భంగా జై కాంగ్రెస్.